వాళ్ళరా ప్రభు యేసు క్రీస్తునాములు అందరికీ వందనాలు. మరి ఇందులో కూడా మన యొక్క బైబిల్ వాక్య ధ్యానము యోవేలు గ్రంథము నుంచి కొన్ని వచనాలు చదువుకుందాము. యోవేలు గ్రంథము రెండవ అధ్యాయము 21వ వచనం. దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యములు చేసెను. దేశమా సంతోషించి భయపడక మరి సంతోషించి గంతులు వేయమంటున్నాడు. యోవేలు ప్రవక్త దినాల్లో మరి ఇస్రాయేల్ మధ్యలో ఎంతో మరి దేశము నష్టములో పోయినది. దేశము నష్టములో ఉంటుంది. కారణం ఏంటంటే ఇస్రాయేల్ యొక్క తిరుగుబాటు ద్వారా, లోబడనితనం ద్వారా దేవుడు వారిని నాశనములకు అప్పగించినాడు. అందుకొరకే మొదటి అధ్యాయంలో చెప్తాడు, భూమి మీద పైరు చెడిపోయెను, గోధుమ కర్రలను యవల కర్రలను చూచి సేద్యోగానులారా సిగ్గునొదుడి, ద్రాక్ష తోట కాపురులారా రోదన చేయుడి. ద్రాక్ష చెట్లు ఎండిపోయాను, అంజూరపు చెట్లు వాడిపోయాను, దానిమ్మ దానిమ్మ చెట్లను ఈత చెట్లను జలదరి తోటలను వాడిపోయినవి. నరులకు సంతోషమేమీ లేకపోయాను. అంతా మరి నష్టములు పోతుంటున్నారు దేవుని యొక్క మరి ఉగ్రత ద్వారా. అందుకొరకే మరి యోవేలు ప్రవక్త ఏమంటాడంటే, మరి ఇప్పటికైనా కూడా మీరు చూడండి, 2వ అధ్యాయం 12వ వచనంలో, ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచు దుఃఖించు మనఃపూర్వకముగా నా యుద్ధకు రండి. కాబట్టి యు రిపెంట్ అట్లీస్ట్ నౌ అంటాడు. ఇప్పుడైనా కూడా మీరు మీ యొక్క దుర్మార్గతల గురించి, అవిధేయతల గురించి ఏం చేయాలా, పశ్చాత్తాపడవలసిన వారు ఉంటున్నాము అనేటువంటి కార్యాన్ని ఇక్కడ చెప్పినప్పుడు, ఎందుకంటే మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యము గలవాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపడును గనుక. కాబట్టి మన దేవుడు ఎటువంటి వాడు, తాను చేయనుద్దేశించిన కీడు చేయక మన విషయమై పశ్చాత్తాపడతాడట. ఎప్పుడు మన యొక్క మనము సంపూర్ణంగా మరి దుఃఖించుచు మనఃపూర్వకముగా ఆయన దగ్గర తిరిగి వచ్చినట్లయితే. చూడండి, మీ వస్త్రములు కాక మీ హృదయములు చింపుకుని ఆయన తట్టు తిరుగుడు అంటాడు. కాబట్టి ఆయన తట్టు తిరిగితే మీకు ఏమొస్తుంది, క్షేమం వస్తుంది. కాబట్టి ప్రియమైన సోదరుని, నా జీవితంలో కూడా నష్టంలో పోతుంటున్నావా, మరి కష్టంలో ఉంటున్నావా, మరి వ్యాధుల్లో ఉంటున్నావా? అయితే దేవుడు ఏమంటున్నాడు, మారు మనసు పొందుతున్నాడు. రిపెంట్. కాబట్టి మారు మనసు పొందు, దుఃఖించు, ఆయన సన్నిధికి రా. ఆయన మహాకృప కలిగిన దేవుడు. ఆయనను స్వస్థపరుస్తాడు. ఈ దేశాన్ని ఎట్లా స్వస్థపరుచానని చెప్పినాడో అదేవిధంగా మరి నిన్ను నన్ను కూడా స్వస్థపరుస్తాడు. అట్లాగే యెషయా కూడా ఏమంటాడంటే, యెషయా గ్రంథము 41వ అధ్యాయము 8వ వచనం, నా సేవకుడైన ఇశ్రాయేలు నేను ఏర్పరచుకున్న యాకోబు. ఇక్కడ యాకోబును గురించి సంబోధిస్తుంటున్నాడు. యెషయా ద్వారా దేవుడు మాట్లాడుతుంటున్నాడు. యాకోబు, ఇశ్రాయేలు, నీవు నా దాసుడు అని నేను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుని. నీవు నా దాసుడిని ఏర్పరచుకుంటున్నాను కాబట్టి నేను నీతో చెప్పినాను, నీకు తోడైందును, భయపడకము, నేను నీ దేవుడినైనాను. అది దేవుడిచ్చే ధైర్యం, ప్రోత్సాహం. ఎప్పుడైతే ఆయన సన్నిధానానికి మనము పశ్చాత్తాపంతో వస్తామో ఆయన మనకి ఇచ్చే భరోసా లేక ధైర్యం ఏంటంటే, మరి భయపడకము అంటున్నాడు, దిగులు పడకము, నేను బలపరుతును, నీ సహాయం చేయవాడని నేనే, నీతిని నా దక్షిణాస్తంతో నిన్ను ఆదుకొందును అంటున్నాడు. కాబట్టి ఆయన మనల్ని ఆదరించేవాడు, ఆదుకునే దేవుడు. అన్ని సందర్భాల్లో మనల్ని బలపరిచి ధైర్యపరిచే దేవుడు ఉంటున్నాడు. అందుకొరకే కీర్తనకర్త కూడా ఏమంటాడంటే, 126వ కీర్తనలో ఇక్కడ చూస్తుంటున్నాము, ఇశ్రాయేలు ప్రజలైన వారు మరి పశ్చాత్తాపము తిరిగి మరి తమ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, చూడండి 126వ కీర్తన 1 సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు, చెరలో బబులోను చెరలో అప్పగించబడిన వారు ఉన్నారు. ఇశ్రాయేలీయులు బబులోను చెరలో అప్పగించబడిన వారు ఉండి మరి అక్కడ చూస్తున్నాము, ఎంతో దుఃఖంతో ఆయాసంతో ఉంటున్నారు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంట, వారిని సియోనుకు తిరిగి రప్పించినప్పుడు మనము కలకనిన వారి వలె ఉంటిమి. అయ్యో, ఇది నిజమా, ఆయన మనం రప్పించినాడా, తిరిగి మనకు సంతోషం సమకూర్చినాడా అనేటువంటి కంటే ఆశ్చర్యపోయేటువంటి అస్టానిషం కదా. మన నోటి నిండా నవ్వు ఉండెను, మన నాలుక ఆనందగానంతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసిన అన్ని జనులు చెప్పుకొనిరి. కాబట్టి అన్ని జనులు కూడా చెప్పుకుంటారు అప్పుడు, యెహోవా వీరి కొరకు
గొప్ప కార్యం చేసి ఉంటున్నాడు. కాబట్టి ప్రియమైన సోదర సోదరి, మరి యోవేలు దినాల్లోనూ, అదేవిధంగా యాకోబు దినాల్లోనూ, అదేవిధంగా మరి పాత నిబంధన అనేక సందర్భాల్లో దేవుడు తన ప్రజలైన వారిని తిరిగి దూరముగా పోయినప్పటికి కూడాను తిరిగి సమకూరుస్తున్నాడు. ఎందుకంటే ఆయన బహు కనికరం గల దేవుడు, ఆయన కృపా వాత్సల్యత కలిగిన దేవుడు. ఆయన కృపకు, ఆయన దయకు మించినటువంటిది లేదు. ఎంత మరి మనము మరి ఆ, కోల్పోయినను తిరిగి అంతటి కూడా మనకు సంపాదించి ఇవ్వగలిగే దేవుడు ఉంటున్నాడు. అందుకొరకే ఏమంటాడంటే అపోస్తలుడైన పౌలు కూడా ఎఫెసీయులకు రాస్తూ, ఎఫెసీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు ఒక మాట చెప్తాడు. క్రీస్తు చూడండి 19 వచ్చును ఏముంటుంది ఇక్కడ మనము ఆ, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకు తమ శక్తి గలవారని కావాలని ప్రార్థిస్తున్నాను. కాబట్టి క్రీస్తు ప్రేమ ఎటువంటిది? జ్ఞానమునకు మించినటువంటిది కదా. ఇంత గొప్ప ప్రేమ నా మిందుండేది అనేటువంటి జ్ఞానమునకు మించినటువంటి ప్రేమ దేవుని ప్రేమ. ఎందుకంటే ఆయన మన కొరకై తన ప్రాణం పెట్టిన వాడుకుంటున్నాడు. ఆయన మన కొరకై మానవుడిగా జన్మించి దాసుడిగా మారి శిలువలో మరణించి ప్రాణం పెట్టి రక్తం కార్చి మరణించి తిరిగి 3వ దినం లేచిన వాడుకుంటున్నాడు. కాబట్టి ఆ యొక్క క్రీస్తు ప్రేమ పొడవు, వెడల్పు, ఎత్తు, లోతును మీరు ఎరగాలంటున్నాడు. అంటే ఆయన ప్రేమ యొక్క ఔన్నత్యాన్ని మనం ఎరగవలసి వారుకుంటున్నాం. అప్పుడు ఆ విధంగా శక్తిని చొప్పున మనం అడుగు వాటి కంటేను, ఊహించు వాటి కంటేను అత్యధికముగా చేసే శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగా కామేన్. కాబట్టి సదాకాలం ఆయనకు మహిమ కలుగునుగాక సంఘములో. ఎందుకంటే ఆయన ఉన్నతమైన ప్రేమ, ఆయన అనాది ప్రేమ, ఆయన మారని ప్రేమ, ఆయన నిత్యమైన ప్రేమ. ఆయన మరి ఏం చేస్తున్నాడంటే ఆయన మనం అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అనేక సందర్భాల్లో మన జీవితాల్లో మన అనుభవాలు ఉంటున్నాయి. ప్రభువా నాకు ఇంత ఇస్తే చాలు, నన్ను బాగు చేస్తే చాలంటే ఆయన బాగు చేసి అభివృద్ధి పొందించేవాడు ఉంటున్నాడు. అప్పుడు మనకు ఆశ్చర్యం, నేను అడిగింది కొంచెమే కదా దేవుడు ఇంత ఇచ్చినాడు. అవును, దేవుడు కృపగలవాడు దేవుడు. ఆయన తన కృపా బాహుల్యం చొప్పున మనకు అత్యధికంగా అనుగ్రహించి దేవుడు ఉంటున్నాడు. అయితే మనం ఏం చేయాలా? మన యొక్క మనస్సు మారు మనసు పొందిన వారి పశ్చాత్తాపంతో ఆయన దగ్గరికి రావాలి. ఒకవేళ నువ్వు వెనుకబడినట్లయితే పశ్చాత్తాపడుతూ మరి దగ్గరికి వచ్చినప్పుడు దేశమో భయపడుకుంటున్నాడు కదా. మరి చూసినట్టు ఒక మనిషి, ఒక సహోదరుడా సహోదరి భయపడుకుము, దేవుడు మరి సంతోషం నీకు కలుగు చేస్తాడు, సంతోషించి గంతులు వేయమంటాడు. ఎందుకంటే ఆయన గొప్ప కార్యములు చేసే దేవుడు ఉంటున్నాడు. కాబట్టి ఆయన అద్భుత కార్యములు చేసే దేవుడు ఉంటున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలా? మరి సంతోషించి గంతులు వేయవలసి వారుకుంటున్నాము అనే కార్యాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి మన జీవితాల్లో మరి మారు మనసు పొందిన వారై పశ్చాత్తాపడి మన కార్యాల విషయమై దేవుని సముఖానికి వచ్చేదానికి ప్రభు మనకు సహాయం చేయను.